హాస్టల్లోకి వచ్చి ఉంటే వాళ్ళకి ప్రపంచ స్థాయి విద్య ఇవ్వటం, హాస్టల్లో ఉన్న ఏ విద్యార్థులైనా ఏ పార్టీకి చెందిన వాళ్ళ పిల్లలందరికీ 40% పెంచి ఛార్జీలు పెంచారు. ఈ రోజున అత్యంత ముఖ్యమైనటువంటి సన్నబియ్యం పేద ప్రజలందరూ ఇంతకాలం 2 కేజీలు బియ్యం సన్న బియ్యం ఇస్తే రూపాయికి 2 కేజీలు రూపాయికి ఇచ్చాయి. 6 కేజీల వరకు అవి ఎవరు తినలేని పరిస్థితుల్లో అమ్ముకునేవాడు. ఆ పరిస్థితిని చూసి దానికి తరుణోపాయాన్ని ఆలోచించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో మొత్తం డీలర్ షాపుల్లో పేద ప్రజలకు ఇచ్చే బియ్యం సన్న బియ్యం ఇచ్చే నిర్ణయం ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఈ రోజు హుజూర్ నగర్ లో రేవంత్ రెడ్డి గారు పోయి సన్న బియ్యం రేషన్ అందరికి ఇచ్చేదానికి అక్కడ సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఇంకా ఇతర మంత్రులు చాలా మంది నాయకులు ఈ కార్యక్రమాన్ని మొదలు. ఇవన్నీ పేద ప్రజలకు చేస్తున్నటువంటి ఈ పరిపాలనలో మీకెక్కడ రాక్షస పరిపాలన కనపడింది? ఆర్ఎస్ ప్రవీణ్ గారికి మీకెక్కడ రాబందుల పరిపాలన కనపడింది? సంపూర్ణ విప్లవం దిశగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ముఖ్యంగా మొన్న క్యాస్ట్ సెన్సస్ చేసి 85% ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారని లెక్కలు చూపించి 15% ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారని చెప్పి 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతో 50 రోజుల పాటు సర్వే చేయించి అది మొత్తం అసెంబ్లీలో పెట్టి దానికి అన్ని పార్టీల సపోర్టుతో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఈ 42 రిజర్వేషన్ పాటించాలంటే ఢిల్లీ పార్లమెంట్ లో బిల్లు చేయాలి, రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో పెట్టాలి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు కూడా పిలుచుకొని ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని కలిసి రాహుల్ గాంధీ గారి ద్వారా పార్లమెంట్ లో 42% రిజర్వేషన్ పెట్టాలని దాని మీద ఒత్తిడి చేస్తానని చెప్తున్నారు. ఒకవేళ రాజ్యాంగంలో మార్పు చేసి బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్ తోని రేపు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వారికి సీట్లు ఇస్తానని చెప్పినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి రెడ్డి కులంలో పుట్టుండొచ్చు, ఆయన ఆలోచన అంతా ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉండాలని, ప్రజలందరికీ సమానమైన స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఉండాలని, ప్రజలందరికీ సమానమైన ఉద్యోగాలు చేసే అవకాశం ఉండాలని, ఇవన్నీ ఏ రకంగా అయితే ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అందరికీ పనిచేసి విప్లవాత్మకమైనటువంటి ల్యాండ్ సీలింగ్ బిల్లు, బ్యాంకు నేషనలైజర్ బిల్లు తెచ్చారో ఇప్పుడు ఈ బిల్లు అటువంటిదే. 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్లు మనకి ఇందిరాగాంధీ గారు తెచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ సీలింగ్ బిల్లు లాంటిది. మనకిప్పుడు 11,000 కోట్లు 6,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకి రిలీజ్ చేయటం అంటే ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయకరణం చేసినట్టే. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్నటువంటి మేలు. మేము ఎందుకు బతుకుంటున్నాం? మేము 5వ తరగతి నుంచి ఎంబీబీఎస్ దాకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకున్నాం. ఇప్పుడు హాస్టల్స్ పరిస్థితి మెరుగైతుంటే మేము సంతోషపడుతున్నాం. పేద ప్రజల కోసం పనిచేయాలని ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను ఎమ్మెల్యేగా ఎంపీగా చేస్తూ వచ్చాను. ఇప్పుడు నాకు సంపూర్ణంగా సంతోషంగా ఉంది. నేను ఏ రకంగా సమాజంలో మార్పు తీసుకొని రావాలని గత 1991 నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూ వచ్చానో అవన్నీ రేవంత్ రెడ్డి గారు సంపూర్ణంగా అమలు చేస్తున్నాడు. కాబట్టి నేను వారికి పూర్తిగా సహకారం అందజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులకి
డిసిసి ప్రెసిడెంట్లకి, జనరల్ సెక్రటరీకి, వైస్ ప్రెసిడెంట్లకి, ఇతర నాయకులందరికీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి అడ్డుగా మాట్లాడేటటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, ఇంకా ఎవరైనా మాట్లాడితే ప్రతి ఒక్క కాంగ్రెస్, ప్రతి ఒక్కడు పేద ప్రజల మేలు కోరేవాళ్ళు, సామాజిక న్యాయం కోరేవాళ్ళు, వాళ్ళందరినీ కట్టడి చేయాలి. ఇటువంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకుండా, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఎందుకు అంటున్నానంటే, మీరిచ్చే స్టేట్మెంట్కి మీరు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. నేను ఇచ్చే స్టేట్మెంట్కి ఇప్పుడే సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. ఎందుకు రేవంత్ రెడ్డి విప్లవ నాయకుడు, ఎందుకు రేవంత్ రెడ్డి మంచి నాయకుడు నేను చెప్పాను. మీరు చెప్పండి, మీ ప్రభుత్వం అంతా ఆ బీఆర్ఎస్ నాయకులు, ఆ కుటుంబం వారికి తప్ప పేద ప్రజలకు ఏమీ చేయలేదనేది ప్రజలందరూ తెలుసుకొని మిమ్మల్ని ఓడించారు. మీ పోరాటం మీ కుటుంబం, మీ బీఆర్ఎస్ నాయకుల కోసమా, తెలంగాణలో ఉన్న ప్రజల కోసమా? ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మీరు మాట్లాడే మాటలు పేద ప్రజల కోసమా లేకపోతే కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసమా? ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు అన్నీ తెలుసు. మీరు చదువుకున్న నాయకులు. మీరంటే మీరు ఈ రకంగా మాట్లాడినప్పుడు, మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీతో ఎన్నోసార్లు మాట్లాడాను నేను. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల గురించి మీరు కొన్ని మంచి చర్యలు తీసుకుంటున్నారని, దాని గురించి మేము ఒక ఎస్సీ నాయకుడిగా, మీరు ఒక ఎస్సీ ఆఫీసర్గా పనిచేస్తున్నానని గర్వించాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. మీరు ఇచ్చే స్టేట్మెంట్కి నేను సిగ్గుపడుతున్నాను. దయచేసి మీరు ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు చదువుకున్న నాయకులు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ తెలుసు మీకు, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ తెలుసు మీకు. అందువల్ల మీరు ఆ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ఇచ్చిన స్టేట్మెంట్ లాగా మీరు ఇవ్వద్దు.